నమస్కారం. ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరుగుతున్న యుద్ధానికి మన జేబుకి సంబంధమేంటి? అసలుందా? ఉంది. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫినాన్స్ మినిస్ట్రీ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ను బట్టి వెస్టాసియాలో జరుగుతున్న గొడవలు ఇండియన్ ఎకానమీని ఎలా ప్రభావితం చేస్తున్నాయో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ మన ఎకానమీలో కనిపిస్తున్న కొన్ని వార్నింగ్ సైన్స్ ఏంటో చూద్దాం. తర్వాత అసలు ఈ అలజడికి కారణమైన వెస్ట్ ఆసియా సంక్షోభం గురించి, అది మన బిజినెస్లను ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. అయితే కథ మొత్తం నెగటివ్ కాదు, కన్జ్యూమర్స్ వైపు నుంచి కొన్ని పాజిటివ్ సంకేతాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిశీలిద్దాం. చివరిగా దేశం ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సవాళ్లు ఏంటో చర్చిద్దాం. రైట్, మరి నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దామా? కొన్ని కీలకమైన డేటా పాయింట్స్ మన ఎకనామిక్ గ్రోత్ కాస్త స్లో అవుతోందని హెచ్చరిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫైనాన్స్ మినిస్ట్రీ రిపోర్ట్లో ఈ ఒక్క మాట చాలు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి. వాళ్లు దీన్ని సంక్లిష్టమైన మరియు బహుళస్థాయి నష్టాలు అన్నారు. అంటే ఇదేదో సింగిల్ ప్రాబ్లం కాదు, ఒకదానికొకటి లింక్ అయిన చాలా ఛాలెంజెస్ ఉన్నాయని అర్థం. సరే, ఈ డేటా లోతుల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం క్లియర్ చేసుకుందాం. అదే ఈ-వే బిల్లు. సింపుల్గా చెప్పాలంటే, దేశంలో ఒక చోట నుంచి ఇంకొక చోటికి సరుకులు రవాణా చేసేటప్పుడు ఈ బిల్లు జనరేట్ అవుతుంది. సో ఎక్కువ ఈ-వే బిల్లులు ఉన్నాయంటే బిజినెస్ యాక్టివిటీ అంత చురుగ్గా ఉన్నట్టు లెక్క. ఇక్కడే మనకు ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ కనిపిస్తోంది. మార్చి నెలలో చూస్తే ఈ ఈ-వే బిల్లుల జనరేషన్ 5.3% పడిపోయింది. దీని అర్థమేంటి? దేశంలో సరుకుల రవాణా నెమ్మదించిందని. ఇది ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతోందనడానికి చాలా క్లియర్ ఇండికేషన్. అయితే ఇక్కడే ఒక ట్విస్టుంది. మంత్ ఆన్ మంత్ తగ్గిన మాట నిజమే, కానీ లాస్ట్ ఇయర్ ఇదే టైంతో పోలిస్తే మాత్రం 9.4% పెరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎకానమీ కుప్ప కూలిపోవట్లేదు, కానీ దాని స్పీడ్ మాత్రం ఖచ్చితంగా తగ్గింది. ఈ చిన్న తేడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ స్పీడ్ ఎందుకు తగ్గింది? అసలు ఈ మార్పుల వెనక రీజన్ ఏంటి? దీనికి సమాధానం మనకు వేల మైళ్ల దూరంలో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న గొడవల్లో ఉంది. అసలు మన దేశానికి ఆ ప్రాంతానికి ఉన్న లింకేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వెస్ట్ ఏషియాలో మొదలైన ఈ గొడవ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం అవ్వలేదు. దీని ఎఫెక్ట్ ఒక చైన్ రియాక్షన్ లాగా ప్రపంచమంతా పాకింది. ముఖ్యంగా ఇండియా ఎకానమీ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అసలు ఇండియా మీద ఎందుకింత ఎఫెక్ట్ పడుతోంది? సింపుల్ ఆన్సర్: ఇంధనం. మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, వీటిలో చాలా పెద్ద భాగం వెస్ట్ ఏషియా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందుకే అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా దాని షాక్ వేవ్స్ డైరెక్ట్గా మన ఎకానమీని తాకుతాయి. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి మాత్రమే పరిమితం కాలేదు. పిఎంఐ డేటా, అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, ఇది కూడా ఇదే కథ చెప్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అంటే మన ఎకానమీకి 2 పిల్లర్స్ లాంటివి కదా. ఈ రెండూ కూడా ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల స్లో అవుతున్నాయని ఈ డేటా క్లియర్గా చూపిస్తోంది. సరే, ఈ హై లెవెల్ ఎకనామిక్ మార్పులు గ్రౌండ్ లెవెల్లో, అంటే మన చిన్న చిన్న బిజినెస్లు, ఫ్యాక్టరీల మీద ఎలా ప్రభావం చూపుతున్నాయి? వాళ్లు ఫేస్ చేస్తున్న అసలైన ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే కొన్ని సెక్టార్స్ మిగతా వాటికన్నా ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, అంటే మన చిన్న మధ్యతరహా పరిశ్రమలు, అలాగే గాజు, సిరామిక్స్ లాంటివి, ఇంకా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడ్డ టెక్స్టైల్స్, లెదర్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా పెరుగుతున్న ఖర్చులు, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఒక్క మాట వింటే చాలు ఎంఎస్ఎంఈల పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. వాళ్ళు వేరే ఫ్యూయల్స్కి గానీ రా మెటీరియల్స్కి గానీ అంత ఈజీగా మారలేరు. దానివల్ల ప్రొడక్షన్ తగ్గించుకోవడమో లేదా కొన్ని రోజులు షాప్ మూసేయడమో తప్పట్లేదు. చూడండి, డేటా వెనుక ఉన్న నిజమైన కష్టమిదే. ఈ షిప్పింగ్ అంతరాయాల వల్ల ఏం జరుగుతోందంటే, షిప్స్ రూట్ మార్చుకుని చాలా దూరం చుట్టూ తిరిగి రావాల్సొస్తోంది. దీంతో ఫ్రైట్, ఇన్సూరెన్స్ కాస్ట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీని దెబ్బ ఇంపోర్ట్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద, రెండింటి మీద పడుతోంది. చివరికి ఈ భారమంతా మనమీదే కదా పడేది. ఓకే, బిజినెస్లు ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఎకనామీ మొత్తం పడిపోతున్నట్టేనా? వెయిట్, అంత తొందరపడొద్దు. ఎందుకంటే ఈ కథలో ఒక పాజిటివ్ ట్విస్ట్ ఉంది. అదే మన కన్జ్యూమర్ పవర్. అయితే నిజంగా ఎకానమీ మొత్తం స్లో అయిపోయిందా? ఇన్ని నెగటివ్స్ మధ్య స్ట్రాంగ్గా నిలబడిన ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? ఆ వైపు కూడా ఒకసారి చూద్దాం. ఈ నెంబర్ చూడండి, ఇది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
వెహికల్ రిజిస్ట్రేషన్స్లో ఇయర్ ఆన్ ఇయర్ ఏకంగా 19.1% గ్రోత్ ఉంది. ఆలోచించండి, ఒక వెహికల్ కొనడం అంటే అది పెద్ద డెసిషన్. ప్రజలు ఇంకా ఇలాంటి పెద్ద ఖర్చులు పెడుతున్నారంటే వాళ్లలో ఫ్యూచర్ మీద ఇంకా నమ్మకముందనే అర్థం. సో ఈ వెహికల్ సేల్సు కేవలం నంబర్స్ కాదు, బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన డొమెస్టిక్ డిమాండ్ అంటే మన దేశంలో ఉన్న కొనుగోలు శక్తి ఎకానమీకి ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తోందని ఇవి చెప్తున్నాయి. వెహికల్స్ మాత్రమే కాదు, మన రోజువారీ ఖర్చులని చూడండి. డిజిటల్ పేమెంట్స్ వాల్యూమ్స్ కూడా డబుల్ డిజిట్స్లో పెరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రజలు ఇంకా షాపింగ్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఇది స్ట్రాంగ్ కన్జ్యూమర్ యాక్టివిటీకి మరో ప్రూఫ్. సరే, మన డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రాన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఇప్పుడు మనం కొంచెం జూమౌట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. ఫారిన్ నుంచి వచ్చే డబ్బులు, గవర్నమెంట్ బడ్జెట్ లాంటి పెద్ద విషయాలపై దీని ఎఫెక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఫారిన్లో పనిచేసే మనవాళ్లు పంపే డబ్బు అంటే రెమిటెన్సెస్, అందులో ఏకంగా 35% అంటే దాదాపు 1/3 ప్రస్తుతం గొడవలతో అట్టుడుగుతున్న వెస్టాసియా నుంచే వస్తోంది. ఆ 35% అంటే మాటలు కాదు, సుమారుగా $40 బిలియన్. ఇది చాలా పెద్ద అమౌంట్. ఈ మనీ ఫ్లోకి ఏమాత్రం బ్రేక్ పడినా దాని డైరెక్ట్ ఇంపాక్ట్ మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద, మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద పడుతుంది. సో ఇవన్నీ కలిసి గవర్నమెంట్కి 3 పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టాయి. 1, ఆయిల్ ప్రైసెస్ వల్ల ఇంపోర్ట్ బిల్ పెరిగిపోవడం. 2, దానివల్ల మన రూపాయి మీద ప్రెషర్ పడి దాని విలువ తగ్గడం. 3, ప్రజలపై భారం తగ్గించడానికి సబ్సిడీలు పెంచాల్సి రావడం. దీనివల్ల గవర్నమెంట్ ఖజానాపై లోడ్ పెరుగుతుంది. ఫైనల్గా ఈ మొత్తం అనాలసిస్ మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒకవైపు గ్లోబల్గా రిస్క్స్ పెరుగుతున్నాయి, మరోవైపు మన డొమెస్టిక్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంది. ఈ రెండిటి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఇండియన్ ఎకానమీ ఏ వైపు వెళ్తోంది? బయటినుంచి వస్తున్న ఈ తుఫానును మన దేశీయ బలం తట్టుకొని నిలబడగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.